భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులని మనం దైవంగా భావిస్తాము. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైంది కూడా మన దేశం పరిధిలో లేకపోయినా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరు దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఒక రహస్యమైన నగరం కూడా ఉందని తక్కువ మందికే తెలుసు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణాలు చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రం నుంచే చోటు చేసుకుంటుంది. ఇంతకీ శాంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాల్లో ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఎందుకు కన్నువేశాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా వినండి. ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణంలో ఉన్న కలి ప్రభావం, కలికి అవతారాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందు శంబల అంటే ఏమిటి? శంబల అనేది ఒక సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమము అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా పిలిచేవారు. త్రివిష్టకం అంటే సంస్కృత భాషలో స్వర్గమని. శంబలలో కూడా దేవతలు తిరుగుతారని ఉద్దేశంతో భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ భూమి బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీన్ని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే ప్రవేశించగలరు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటయిందో మనం తెలుసుకుందాం. ఇది ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, అశ్వత్థామ మహాపురుషుల నుండి నేటి అచ్యుతానంద, విచితానంద, మౌనస్వామి తదితర ఋషులు, మునులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని వాళ్ళు వీక్షించారు. మన పురాణాలలో, రామాయణ భారతనాల్లో విశ్వామిత్రుడు యాగం కోసం రామలక్ష్మణులను అడవిలోకి తీసుకువెళ్తాడు. అంటే సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. వాళ్ళతో తపస్సు చేయించి సిద్ధిని వచ్చేలా చేస్తాడు. మహాభారతంలో పాండవులకు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్మించి అనేక బంగారు ఆభరణాలు, మండపాలు దానంగా ఇస్తాడు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతాన్ని దాచిపెట్టాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. ఆ ప్రాంతం పేరే శంబల. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.